అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. తార నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీమతి హజారా గారు. 15 రోజుల తర్వాత నిన్ననే వెంకటరత్నం ఇంటికి వచ్చాడు. అతని ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా ప్రతిక్షణం గుండెల్ని అరచేతుల్లో పెట్టుకుని ఉన్నట్లుగానే ఉంటుంది. పిల్లలు రాజు ముందు గదిలో పడుకున్నారు. తార వెంకట్ వంటగదిలో పడుకున్నారు. సుమారుగా అర్ధరాత్రి దాటి ఉంటుంది. ఇంకా తార వెంకట్ నిద్రపోలేదు. ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో ఉన్నట్లుండి బయట బూట్ల చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు క్రమంగా ఇంటి చుట్టూ వినిపించటం మొదలైంది. చటుక్కున లేచారు. ముందు గదిలో పడుకున్న రాజు అప్పటికే లేచి ఏం చేయాలో ఆలోచించి ఎలా లేపాలో అని తచ్చాడుతున్నాడు. అతని ఆలోచన ప్రకారం వెంటనే వెంకట్ను పరుపులో పడుకోబెట్టి చుట్టి తాళ్లతో కట్టేసి దుప్పటి కప్పేశారు. అప్పటికే తలుపులు బరబరా బాధేస్తున్నారు. వంటగదిలో నుండి ఒక దిండు తెచ్చి ముందు గదిలో వేసేసి పిల్లల మధ్య రాజును పడుకోమని తార వెళ్ళి తలుపులు తీసింది. పావుగంట సేపు ఇల్లంతా వెదికి ఏవేవో చెప్పదండి ప్రశ్నలు వేసి వెళ్ళిపోయారు. తర్వాత చుట్ట విప్పదీశాక వెంకట్ చాలా కష్టపడ్డాడు పాపం, గాలి అందక. ఇంకాసేపు ఆ పోలీసులు అక్కడే ఉంటే అసలు ప్రాణాలు కూడా పోయేవేమో. ఆ కంగారులో ఆ సమయంలో మరో ఉపాయం తోచక తప్పక అలాంటిది చేయవలసి వచ్చింది. ఇలా ఎన్నాళ్ళు? అసలు గుడ్లవల్లేరులో ఉండటం అంత మంచిది కాదు అనిపించింది. సామాన్లన్నీ మూటలు కట్టేసి తారను పిల్లల్ని రాజు తీసుకెళ్లి నూజెలలో వదిలేశాడు. తిరిగి వచ్చేటప్పుడు రాజు చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తారకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎలాగో కష్టపడి చదువుకో రాజు, ఎప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఎలాంటి సంకోచాలు పెట్టుకోకుండా మా దగ్గరకు రా, మాకు చేతనైనంత వరకు తప్పకుండా చేస్తాము అంది తార. ఎప్పటికప్పుడు జరుగుతున్న గొడవలు తెలుస్తూనే ఉన్నా కూడా కాసేపు సత్యవతమ్మ అలవాటు ప్రకారం సాధించింది. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయి మనమరాళ్ళని దగ్గరకు తీసుకుని ముద్దులాడింది. ఒక్క వెంకటరత్నమే కాదు, ఇలాంటి మరెందరో వెంకట్లో ఇంతకంటే కూడా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. తారకు కనిపించని ఏ శక్తి సహాయం చేసిందో గాని మొత్తం మీద ఆ పసిపిల్లలతో అర్ధరాత్రి పూట అలా మొండితనంగా ధైర్యంగా బయలుదేరినందుకు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చిక్కుకోకుండా క్షేమంగా ఇల్లు చేరుకోగలిగింది. కానీ కొన్ని కుటుంబాలు, ఎన్నో ప్రాణాలు అతి దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. సుబ్బారావు మరో విప్లవ నాయకుడు. అతనిది కుందరవల్లి గ్రామం. నిజంగా అది ఒక మారుమూల ఉన్న పల్లె అనవచ్చు. అలా గ్రామంలో కూడా సుబ్బారావు మీద పోలీసుల నిఘా ఎక్కువైంది. కొంతకాలం అటు తప్పించుకుని ఇటు తప్పించుకుని ఎలాగో తంటాలు పడ్డాడు. చివరకు మరీ విపరీతమైన పరిస్థితుల్లో అతను తప్పనిసరిగా ఆ ఊరు వదలాల్సి వచ్చింది. పైగా సుబ్బారావే కాకుండా అతనికి ఎవరైనా సహాయం చేస్తున్నట్లు అనుమానం వచ్చినా వాళ్ళందరినీ కూడా పీడించుతుండేవారు. అది సుబ్బారావు అయినా ఒకటే, వెంకట్ అయినా ఒకటే, మరో చలపతిరావైనా అంతే, మరొకరు ఏ విప్లవకారుడైనా అంతే గతి. అతనికి గాని అతని కుటుంబానికి గాని చివరకు అతని కుక్కకైనా సరే ఎలాంటి సహాయము చేయకూడదు. అది ఆనాటి ప్రభుత్వాజ్ఞ. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా సరే ఎదుటి మనిషి చేస్తున్న పనిని చేయకూడదు అని ఆజ్ఞాపించే అధికారం ఎవరికీ లేదు. ఆ పని చూసే వాళ్లకు తప్పుగా ఉండవచ్చు, కానీ అది చేసేవాడికి చాలా గొప్ప పని క్రిందే లెక్క. అలాగే ఈ చూసేవాడు చేసే ఏదో పని మరో చూసేవాడికి తప్పుగా ఉండవచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో ఒకదానికన్నా మరొక దానికి ఆకర్షణ ఎక్కువగా ఉన్నట్లే ఒకరు చేసే పని మరొకరికి తప్పుగా కనిపించవచ్చు, నచ్చకపోనవచ్చు. అంత మాత్రం చేత ఆ పనినో ఆ పని చేసేవాడినో నిషేధించేటంతటి గొప్ప అధికారం తోటి మానవులైన ఏ ఒక్కడికి ఉండదు. చేతనైతే ఆ పని వల్ల ఉన్న నష్టాలు వివరించు. అది కాకుండా ఏం చేస్తే మంచి ఫలితాలనిస్తుందో ఆ పనిని చెప్పు. అతనికి చేతకాకపోతే నేర్పించు. మనిషిలో మానవత్వాన్ని మేలుకొల్పడానికి, ప్రేమను పెంచడానికి, మనిషి మనిషిగా బ్రతకడానికి సహాయపడాలి. అంతేగాని మనిషినే సజీవ సమాధి చేయడానికి ప్రయత్నించటం నిజంగా క్షమించరాని నేరం. ఆ నేరం చేస్తున్న ప్రభుత్వానికి ఎవరు ఏ శిక్ష వేయగలరు? అంతేకాదు, బాధ్యతలు నెరవేర్చిన వారికే హక్కులు ఉంటాయి అని అనాది నుండి పాడుతున్న పాటే. ప్రతి మనిషి హాయిగా బ్రతకడానికి అనువైన పరిస్థితులను కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కూడా. అది చేయగలిగిందా? ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సాయపడాలి. ఇది ప్రజారాజ్యం అని గొంతుకలు చించుకుని ఉపదేశాలు చేస్తుందే ప్రభుత్వం. మరి దీనిని ఎందుకు నిషేధించటం? ఇది పౌరులు చేస్తున్న సహాయం కాదా?
ఇది మాత్రం ప్రభుత్వం నిర్వహించాల్సిన కర్తవ్యం కాదా? అవును, దాని కర్తవ్యం, దాని బాధ్యత, చేయాల్సిన కనీస ధర్మం దానికుంది. కానీ ప్రభుత్వం చేయదు, చేయనివ్వదు. దానికి కారణం ప్రభుత్వం అంటే ఏ కుర్చీనో టేబులో కాదుగా, కొందరు వ్యక్తుల సమూహం. వారు మనుషులే. సామాన్య మానవులకుండే అన్ని బలహీనతలు వారికుంటాయి. సిరి సంపదలు ఎంతగా కళ్ళు మూసేస్తాయో అధికార దాహం కూడా అంతే. అది తీరదు, తృప్తి పడదు. దాన్ని నిలుపుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ నిరంకుశత్వ పరిపాలన. తారతమ్యాలనేవేవీ లేకుండా మనుషులందరూ హాయిగా బ్రతికేస్తుంటే ఈ అధికారాలు, ఈ సంపదలు ఉండవేమో అని భయం. వ్యక్తి అయినా అంతే, ప్రభుత్వమైనా అంతే. బాధ్యతను విస్మరించినప్పుడు శాసించే అధికారం ప్రభుత్వానికైనా ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఆ అధికారం ఉన్నది అని ప్రవర్తించే కొందరు మహానుభావుల వల్లనో, కొన్ని సంస్థల వల్లనో ఎన్ని అనర్థాలైనా జరుగుతుంటాయి. ఉన్న సామాన్లలో ఎంతో అవసరం అనుకున్నవి కొన్ని బట్టలు మూటలు కట్టుకుని భార్యను, 10 ఏళ్ల కూతుర్ని, 8, 6 ఏళ్ల కొడుకులను, 3 ఏళ్ల చిన్న కూతుర్ని తీసుకుని ఊరు వదిలేందుకు సిద్ధమయ్యాడు సుబ్బారావు. అతనికి ఎవరూ సహాయం చేయకూడదు, చెయ్యరు. మనసులో ఎంత సానుభూతైనా ఉండవచ్చు, కానీ చేతలలో చూపించలేరు. ఏం చేస్తే ఎక్కడ నుండి ఎవరు వచ్చి మన పీకలు పట్టుకుంటారోనని ఊరు ప్రజలకు భయం. అంతే కదా మరి. లేనిపోని విషయాల్లో కలుగజేసుకుని అనవసరమైన చిక్కులు నెత్తిన చుట్టుకోవడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారు? సముద్రం నిండా పొంగి పొరలే నీరు ఉన్నా ఏ ఒక్కరి దాహాన్ని తీర్చలేదు. అలాంటిదే ఆ ఊరి ప్రజల సానుభూతి కూడా. ఊరు దాటి బయటకు వస్తున్నారు. ఈలోపునే పోలీసుల హడావుడి ముంచుకొచ్చింది. పోలీసుల వాసన కనిపెట్టగానే సుబ్బారావు మొత్తం బాధ్యతనంతా భార్య మీద పెట్టి అక్కడే ఉండమని చెప్పి పారిపోయాడు. పిల్లల్ని, సామానుని పెట్టుకుని చెట్టు కింద కూర్చున్నది అతని భార్య స్వరాజ్యం. పోలీసులొచ్చారు. ఎవరు అన్నారు. ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు మరికొన్ని అడిగి ధూమ్ధామ్ అని కేకలు వేసి బూట్లు టకటకలాడించి అవతలకు వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది. సుబ్బారావు జాడలేదు. ఆ పిల్లల్ని తీసుకుని ఎక్కడికెళ్లాలో స్వరాజ్యానికి అర్థం కావటం లేదు. ఒకవైపున చీకటి పడబోతున్నది, మరోవైపు ఆకలితో ఉన్న పిల్లలు. తల్లి మనసు నలిగిపోతున్నది. వేరే దారి లేక ఆ చెట్టు క్రిందే 4 రాళ్లు పెట్టి కాసిని పుల్లలు ఏరి అన్నం వండింది. ఊరగాయ పచ్చడి, నెయ్యి వేసి పిల్లల కడుపులు నింపగలిగింది. ఇంటికి వెళ్దామమ్మా అని మారం చేస్తున్న వివరం తెలియని పిల్లల్ని ఎలాగో సముదాయించుతోంది. కానీ ఎంతసేపు? తలెత్తి బాగా చూస్తే ఊరు కనిపిస్తోంది. జాలిగా చూసే మనుషులు కనిపిస్తున్నారు. కాపలా కాస్తున్న పోలీసులు కనిపిస్తున్నారు. వెనక్కు తిరిగి ఇంటికి వెళ్దామా అంటే సుబ్బారావు వస్తాడేమో. వచ్చి కనిపించకపోతే అతనెక్కడా, ఎట్లా వెతుకుతాడో. పైగా ఒక పక్క యమభటుల్లా ఉన్న పోలీసులు. మొదట పోలీసులు సుబ్బారావు కుటుంబంతో సహా ఎక్కడికో వెళ్ళిపోయాడని అనుకున్నారు. కానీ స్వరాజ్యం ఎంత చీకటవుతున్నా ఆ చెట్టు క్రిందే ఉండటంతో వాళ్లకు ఇది తప్పకుండా సుబ్బారావు సంసారమే అని అనుకుని అక్కడే గుంటనక్కల్లా కూర్చున్నారు. పిల్లలకు కళ్ళు మూతలు పడుతున్నాయి. గుడ్డిలో మెల్ల. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కలిసి వచ్చిన అదృష్టం ఏమిటయ్యా అంటే ఆకాశంలో అష్టకళలతోనూ వెలిగిపోతున్న చంద్రుడు. ఇంకా ఏం చేయలేక ఆ చెట్టు క్రిందే 2-3 దుప్పట్లు ఒకదాని మీద ఒకటి పరిచి పిల్లలను వరుసగా పడుకోబెట్టింది. ఏం జరిగితే అదే జరుగుతుంది, అయినా ఇంతకన్నా జరగబోయేది ఇంకేముంటుంది అనే మొండి ధైర్యంతో తెల్లవారులు ఆ చెట్టు క్రింద అలాగే కూర్చుంది. ప్రకృతి మాత ఒళ్ళు విరుచుకుని మరీ నిద్రలేచింది. ఎర్రచీర కట్టుకుని తొంగి చూస్తున్నది. ప్రభాత కిరణాల జడివానలో తడిసిన ప్రపంచం ఉలిక్కిపడి నిద్రలేచి కళ్ళు తెరిచింది. అప్పటిదాకా ఒక రాతి బొమ్మలాగా బిగదీసుకుని పోయి కూర్చున్న స్వరాజ్యానికి తెల్లవారింది అని తెలుస్తుంటే దిగులు ముంచుకొస్తున్నది. ఇప్పుడు ఈ పిల్లలకు పాలెక్కడతాను? ఈ పిల్లల్ని ఎంతసేపని సముదాయించను? ఎదురుగా ఇంకా లాఠీకర్ర పట్టుకుని ఎర్రటోపి వాడు చూస్తూనే ఉన్నాడు. చెట్ల క్రింద నుంచుని బీడీ కాలుస్తున్న వాడి కళ్ళల్లో అసలు ఈవిడ ఆడమనిషేనా అన్న భావం చదివిన స్వరాజ్యం పేలవంగా నవ్వుకుంది. మళ్ళీ గబగబా వంట చేసి పిల్లలకు భోజనమే పెట్టేసింది. ఏదైనా ఒంటరిగా ఉంటే దాని విలువ ఉండదు, కష్టాలు కూడా అంతే కాబోలు. ఉన్నట్లుండి ఆకాశం అంతా మేఘావృతమైంది. అది చూసి స్వరాజ్యం చాలా భయపడింది. వర్షం వస్తుంది కాబోలు. ఈ పిల్లలతో ఎట్లా? ఛా, ఇది ఒక బ్రతికేనా? ప్రతిక్షణం చస్తూ బ్రతికే ఈ బ్రతికెందుకు? ఇదిగో ఈ పిల్లలే గనుక లేనట్లయితే ఈ పాటికి ఏదో ఒక తెగింపుకు లేదా ఏదో ఒక నిర్ణయానికి వచ్చేసేది.
11 గంటలై ఉంటుందేమో. ఆ సమయం నుండి నెమ్మది నెమ్మదిగా ఏటిలోని నీరు పెరగటం గమనించింది స్వరాజ్యం. బాప్రే! అంటే పైన ఎక్కడో వర్షం పడుతున్నట్లుంది. దాంతో బుడిమేర పొంగుతూ ఉండాలి. అందుకే ఇలా ఏటిలోని నీరు పెరుగుతోంది. అలా అనుకుంటున్న స్వరాజ్యం చూస్తుండగానే సాయంత్రానికి నేలంతా ముంచేసింది. అప్పటి వరకు తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో ఎంతో నిబ్బరంగా ఉన్న స్వరాజ్యం ఒక్కసారిగా బేలా అయిపోయింది. అయినా కూడా ఎలాగో లేని ఓపికని బలవంతంగా తెచ్చుకుని ఇంకాస్త దూరంలో ఉన్న గుట్ట మీదకు సామానుల్ని పిల్లల్ని జారవేసింది. సమయం గడిచే కొలది నీటి మట్టం కూడా పెరుగుతూనే ఉంది. తెల్లవారేసరికి ఈ గుట్టంతా మునిగిపోవచ్చు. అంతా కట్టగట్టుకుని గంగలో దూకండి అని నాయనమ్మ తిట్టే మాదిరిగా అందరం ఒకేసారి పోవచ్చు. దిగులు లేదు. ఇంకొకళ్ళు ఏమైపోయారో అనే బెంగలేదు. చింతలేని చావు అనుకుంటోంది స్వరాజ్యం. ఊరు పల్లం అందుమూలంగా చాలామంది ఏమిటి, అందరూ దాదాపు బళ్ళు కట్టుకుని ప్రక్క ఊళ్లకు వెళ్ళిపోతున్నారు. తన ముందు నుంచే వెళుతున్న ఆ బళ్లను అట్లా చూస్తూ ఎక్కువసేపు ఓర్పుగా ఉండలేకపోయింది స్వరాజ్యం. ఎంతైనా తల్లి మనసు ఎంతోమందిని బ్రతిమలాడింది. తనను కూడా కాస్త ఊరవతలకు చేరవేయమని ఎంతగానో ప్రాధేయపడింది. ఊహు, ఒక్కళ్ళు కూడా ఆమె మొరను ఆలకించలేదు. కనీసం పిల్లలనైనా సరే అవతలకు చేర్చి పుణ్యం కట్టుకోమంది. అమ్మయ్యో, అది పుణ్యమా? కాదు, మా పాలిట మహాశాపమవుతుంది అన్నట్లుగా చూశారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేకపోయారు. బళ్ళు ఇందాకటంత ముమ్మరంగా రావటం లేదిప్పుడు. అక్కడక్కడ ఒకటి అరా కేకలు, అదిలింపులు, ఎడ్ల గంటల చప్పుళ్ళు, చక్రాల రాపిడి శబ్దాలు ఉండి వినిపిస్తున్నాయి. నీటి హోరు, గాలివేగము మాత్రం ఎంతటి ధైర్యవంతుల్ని కూడా పిరికివాళ్ళుగా మార్చేసేటట్లుగా ఉన్నాయి. చీకట్లు అలముకుంటున్నాయి. పైగా ఆకాశంలో మేఘాలు కూడి ఉండటం వల్ల మరీ తొందరగా చీకటైపోతుంది. స్వరాజ్యానికి ఇహ సుబ్బారావు వస్తాడనే ఆశ సన్నగిల్లిపోతుంది. అసలు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడగలం అనే నమ్మకమే ఆమెలో లేదు. అందుకే ఏది ఎట్లాగైనా జరగని అన్నట్లు మొండితనంగా కూర్చుని ఉన్నది. పిల్లలకు మొదట్లో పెరుగుతున్న నీటిని చూస్తూ నీళ్ల మధ్యలో దిబ్బ మీద కూర్చోవటం గమ్మత్తుగా, ఆటగా ఉన్నది. కానీ చూసి విసిగేస్తోంది. చీకటి పడే కొద్దీ భయం కూడా వేస్తోంది. అమ్మా, చీకటి అయిపోతోందమ్మా, భయంగా ఉంది, ఇంటికెళ్ళిపోదాం అని చిన్నదే అంటుంటే పెద్ద కూతురు పెద్ద ఆరిందాలా దాన్ని సముదాయిస్తోంది. ఇప్పుడు మన ఇంట్లోకి నీళ్లు వచ్చేశాయి, అందుకని ఇక్కడే కూర్చోవాలి. ఇంకొంచెం సేపట్లో నాన్న వచ్చి మనల్ని తీసుకెళ్తారు. అమ్మ మన దగ్గరే ఉందిగా, భయం ఎందుకు? అంత బాధలోనూ స్వరాజ్యానికి నవ్వు వచ్చింది. ఆ పిల్లల మనసుల్లో అమ్మా నాన్నలపై ఎంత నమ్మకం ఉన్నది. అవును, మిన్ను విరిగి మీద పడుతున్నా తల్లి పిల్లలను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది. మరి అమ్మ దగ్గరుండగా మనకు భయం దేనికి అని వాళ్ళకున్న నిశ్చింతను తను కాపాడగలదా? తనపై వాళ్ళు ఉంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళని ఏ విధంగా రక్షించగలుగుతుంది? నట్టేట్లో ముంచిపోవటం అంటే ఇదేనేమో. అలా వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ వచ్చి ఈ పిల్లలను సురక్షిత ప్రదేశానికి చేరవేస్తారా? వీళ్లకు అసలు భవిష్యత్తు అనేది ఉందా? వీళ్ళని గురించి కన్న కలలు ఎన్ని? వాళ్ళని ఎంతో బాగా చదివించాలని, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని, కేవలం మంచి పౌరులుగానే కాకుండా తండ్రిలాగే ప్రయోజకరమైన పనులు చేస్తూ 10 మందిలో గుర్తింపు తెచ్చుకుంటూ పరువు ప్రతిష్టలను పెంచుకునే సమర్థులుగా చేయాలని. ఓహ్, అవన్నీ ఏమవుతాయి? కేవలం ఈ ఏటి నీటిలో కలిసిపోవటమేనా? అసలు వీళ్ళు రేపటి సూర్యోదయమైనా చూడగలరా? పరపరి విధాలుగా ఆలోచిస్తున్న స్వరాజ్యం తమ వైపుగా ఎవరో రావటం గమనించి ఉలిక్కిపడింది. చీకటిని చీల్చుకుంటూ పరీక్షగా చూసింది. తాటి చెట్టు దొన్నలు 2 చెట్ల మధ్య నీళ్లపై తేలుతూ వస్తున్నాయి. అవును, సందేహం లేదు, అవి తమ వైపే వస్తున్నాయి. తమను రక్షించేందుకే వస్తున్నాయి. తన పిల్లలను, తన ఆశాజ్యోతులను కాపాడటానికే వస్తున్నాయి. ఎంతో ఆనందపడిపోయింది స్వరాజ్యం. ఎంత విచిత్రమైనదో మానవ స్వభావం. ఒక్క క్షణంలో ఉన్న ఆలోచనకు మరుక్షణంలో ఉండే ఆలోచనకు సంబంధం లేకుండా ఆలోచించగల నేర్పు ఒక్క మానవ జాతికే ఉన్నదేమో. క్రితం క్షణం వరకు చస్తే చచ్చాములే అనే ఉదాసీనతతో ఉన్న స్వరాజ్యం మరుక్షణంలో ఎంత సంబరపడిపోతున్నది. క్షణంలో బ్రతుకు మీద ఆశని కొండంతగా పెంచేసుకుని ఇంకాస్త కుతూహలంగా చూస్తున్నది. అవి చాలా దగ్గరకు వచ్చేశాయి. రాజు మెల్లగా వినిపించిన ఆ పిలుపు స్వరాజ్యంలో 1000 జ్యోతులను వెలిగించింది. పిల్లలను లోపలికి ఎక్కించు.
2 నిమిషాల్లో పిల్లలను ఒకదానిలోనూ, సామాన్లు ఒకదానిలోనూ చేర్చారు. నువ్విక్కడే ఉండు. అందరూ ఒక్కసారే కనిపించకుండా పోతే ఆ పోలీసులకు అనుమానం వస్తుంది. మళ్ళీ ఒక అరగంటలో వచ్చేస్తాను. ఈ లోపున గనక పోలీసువాడు వస్తే పిల్లలు నీళ్ళలో పడి కొట్టుకుపోయారని చెప్పేసేయి. చూస్తుండగానే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. చీకటి భయంకరంగా చుట్టుముడుతోంది. ఎటు చూసినా నీళ్ళే, ఎటు చూసినా చీకటే. అసలు అంత ఏకాంత ప్రదేశంలో, భయంకర వాతావరణంలో, దాదాపు నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో ఒక్కదాన్నే ఉన్నాను అనే భావమే లేదు స్వరాజ్యానికి. ఏ విధమైన భయము, బెరుకు లేకుండా నిశ్చలంగా కూర్చుని ఉన్నది. ఇంతకుముందు పిల్లల కోసమైనా భయపడేది. ఇప్పుడు వాళ్ళు కూడా లేరుగా. ఇంకా నిశ్చింత. దూరంగా మినుకు మినుకుమంటూ ఒక సన్నని వెలుగు మెరుస్తోంది. ఆ వెలుతుర్ని కుతూహలంగా చూసింది స్వరాజ్యం. అది క్రమంగా దగ్గరవుతుండటం కూడా గమనించింది. అంతేకాకుండా ఆ వెలుతురు అటు ఇటు ఆడటం గమనించి అది టార్చ్ లైట్ వెలుతురుగా అనుకుంది. మరికొద్దిసేపట్లో నీళ్లల్లో నడుస్తున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తున్నది. దగ్గరగా వచ్చిన వాళ్ళను చూసి స్వరాజ్యం తెల్లబోయింది. వాళ్ళు నలుగురు. ఆ నలుగురు పోలీసులు. అవును, పోలీసులే. ఓరిని వెధవల్లారా, ఏరు పొంగి ఊరు మునిగి ప్రాణాలు పోతున్నా కూడా మమ్మల్ని పట్టుకోకపోతే మీకు నిద్రలు పట్టవన్నమాట. ఎంత సీరియస్గా కాపలా కాస్తున్నారా? ఆయన చెప్పింది నిజంగానే నిజమైంది. ఏమే, నీ పిల్లలు ఏరి? మాట్లాడలేదు స్వరాజ్యం. నిన్నే అడుగుతుంటే వినిపించడం లేదు. ఈసారి ఇంకాస్త తీవ్రంగా అడిగాడు. అప్పటికి స్వరాజ్యం మాట్లాడలేదు. నీకెంత పొగరే, అడుగుతుంటే జవాబు చెప్పో. కర్ర ఎత్తాడు ఒకడు. స్వరాజ్యానికి కోపంతో ఒళ్ళంతా సెగలు కక్కుతున్నది. కేవలం మాటలతో వాళ్ళని ఎదుర్కోవటం కాకుండా వాళ్ళని ఏదైనా చెయ్యాలి అనిపిస్తోంది. కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తోంది. వాళ్ళు నడుం వరకు నీళ్ళల్లో ఉన్నారు. ఎటు చూసినా నీళ్లే, చిమ్మ చీకటి. ఒంటరిదాన్ని ఏం చేయగలను అనే నిరాశలో మునిగిపోయింది మళ్ళీ. అంతలోనే చటుక్కున మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది. ఏం మాట్లాడకుండా ఆ దిబ్బ మీద నుంచి క్రిందకి దిగింది. బాగా నడుం పైదాకా నీళ్ళల్లో మునిగిపోయింది. ఎక్కడికే? వాడు మర్యాద లేకుండా ఒక బజారు మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతుంటే స్వరాజ్యానికి అంత నిలువులోతు నీళ్ళల్లో కూడా ఒళ్ళు మండిపోతోంది. జవాబు చెప్పకుండా ముందరకు నడిచింది. స్వరాజ్యం వెనకాలే వాళ్ళు పడ్డారు. స్వరాజ్యం అట్లా ఉలుకు పలుకు లేకుండా ఊరువైపుకి నడవటం వాళ్లకు ఓ కొత్త అర్థాన్నిచ్చింది. దానితో వాళ్ళు కళ్ళు తాగిన కోతుల్లా చాలా అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఎంతో ఓర్పుగా అవన్నీ వింటూనే నడుస్తోంది స్వరాజ్యం. స్వరాజ్యానికి వాళ్లకు మధ్యన 7-8 అడుగుల దూరం మాత్రమే ఉన్నది. ఒకసారి వెనక్కు తిరిగి చూచింది. చటుక్కున ఎడమవైపున ఉన్న ఓ పెంకుటింట్లోకి నడిచింది. వాళ్ళ అనుమానం నిజమైంది. అది మన కోసమే వచ్చింది. బీడీలు తీసి వెలిగించి గట్టిగా దమ్ములాగారు. నీళ్లలో తడిసిన శరీరం, బీడీ ఇచ్చే వెచ్చదనం, ఎటు చూసిన చీకటి, నరసంచారం లేని ప్రదేశం. ఇంట్లో వాళ్ళ కోసమే కాచుకుని ఉన్న ఆడది. ఓహ్, మొదట ఎవరు వెళ్ళాలి అనుకున్నారు? నేనంటే నేను అని పోటీపడ్డారు. చివరకు నలుగురు కలిసే లోపలికి వెళ్ళాలి అనుకున్నారు. ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా లోపలికి వెళ్ళారు. ఇంట్లో కూడా నీళ్లే. మోకాలి పైగా ఉన్న నీళ్లల్లో ఇంట్లో వదిలేసిన సామానంతా తేలుతున్నది. కాళ్లకు ఏవేవో తగులుతున్నాయి. టార్చ్ లైట్ వెలుతురులో అటు ఇటు చూస్తూ ఆడ శరీరం కోసం వెతుకుతున్నారు. అప్పటికే వెనక నుంచి బయటకు వెళ్ళిపోయిన స్వరాజ్యం వెనక తలుపులు బయట గొళ్ళెం పెట్టేసింది. చుట్టూ ఉన్న తలుపులన్నీ బయట బిగించుతూ ముందు వైపుకు వచ్చి నుంచింది. వాళ్ళు బీడీలు వెలిగించి లోపలికి వెళ్ళాక 2 నిమిషాలు ఇంటి ప్రక్కనే నిలబడి ఆ తర్వాత మెల్లగా శబ్దం కాకుండా వచ్చి తలుపుల్ని బాగా దగ్గరికి లాగి చటుక్కున గొళ్ళెం పెట్టేసింది. వాళ్ళు లోపల నీళ్లలో వెతుకుతూ కాళ్ళకు అడ్డం వచ్చిన వాటిని అసహనంతో తన్నుతూ కనిపించిన ఆడదాన్ని బండబూతులు తిడుతుండటంతో కనీసం చప్పుడైనా వినిపించలేదు వాళ్లకు. స్వరాజ్యం మళ్ళీ గబగబా వెనక్కు తిరిగి దిబ్బ దగ్గరకు వస్తున్నది. ఎంత వేగంగా వద్దామన్నా ఆ నీళ్లలో ఈదుతూ నడిచేసరికి ఆలస్యమైంది. ఒక విధమైన ఉద్రేకంతో, ఆవేశంతో నీళ్లల్లో చీకట్లో సుబ్బారావు వస్తాడనే ఆతృతతో తడిసిపోయిన చీర అడ్డం పడి నడవలేక 2-3 సార్లు తూలిపడబోయి అంతలోనే నిలద్రొక్కుంటూ నడిచి రావటము, 2-3 రోజులుగా తిండి లేకపోవటము, రాత్రంతా నిద్ర లేకపోవటము అన్నీ కలిసి స్వరాజ్యం చాలా అలసిపోయేటట్లు చేశాయి.
ఆయాసంతో ఎగిసెగిసి పడే గుండెలతో ఆ దిబ్బ మీదకి ఒదిగిపోయింది. కళ్ళు మూసుకుని అట్లా కొంచెం సేపు ముడుచుకుని పడుకుంటే గాని స్వరాజ్యం మళ్ళీ మామూలు మనిషి అవ్వలేకపోయింది. ఆ తర్వాత సుబ్బారావు వచ్చాక పోలీసులు వచ్చారా అని అడిగినప్పుడు కూడా అతని ప్రక్కన కూర్చుంటూ చిన్నగా నవ్విందే తప్ప సమాధానం చెప్పలేదు. మరో 4 రోజుల తర్వాత దినపత్రికలో కుందరవల్లిని, దాని చుట్టుప్రక్కల గ్రామాలను ముంచేసిన ఏరు తగ్గుముఖం పట్టిందని వ్రాస్తూ కుందరవల్లి గ్రామంలోని ఒక ఇంట్లో నీళ్లలో మునిగి బాగా ఉబ్బిపోయి బిగదీసుకుని పడి ఉన్న 4 పోలీసుల ఆచూకీ తెలిసిందని ప్రచురించిన వార్త చదివి తనలో తనే కసిగా నవ్వుకున్నది స్వరాజ్యం. ఆ సంగతి అలాగే ఆమె గుండెల్లో భద్రంగా సమాధి అయిపోయింది. ఇలాంటి సంఘటనలు, భయంకర అనుభవాలు, ఊహించడానికి కూడా వీలు కాని నిజాలు ఒక్క సుబ్బారావుకో వెంకట్కో మాత్రమే అనుభవం కాదు. ప్రతి విప్లవ నాయకుడు, అతని కుటుంబము ఏదో ఒక రీతిలో అనుభవిస్తున్న విషయాలే. అవి కూడా రాను రాను అలవాటైపోయాయి. 1948 టు 1949 పోలీసుల దూకుడు మరీ ఎక్కువైపోయింది. కనిపించిన వాణ్ణి కనిపించినట్లే కాల్ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతివాణ్ణి పట్టుకుని జైల్లో పెట్టడం, అందితే పట్టుకోవటం, అందకపోతే కాల్ చేయటం. వాళ్లతో పరిచయాలు ఉన్నవాళ్ళు అని ఏమాత్రం తెలిసినా వాళ్ళ ఆచూకీలు తెలుపమని వేధించటం, చిత్రహింసలు పెట్టడం. ఓహ్, ప్రత్యక్ష నరకంలా ఉంది. ఉదయం అవుతున్నది అంటే పేపర్లో ఏ వార్త చూడాలో అని భయం. రాత్రి అవుతున్నది అంటే ఎప్పుడు ఏ ఆర్తనాదం వినిపిస్తుందో, ఎవరు ఏ కబురు మోసుకొచ్చి వినిపిస్తారో అనే ఆందోళన. ప్రతివారి గుండెలు గుప్పెట్లో ఉన్నట్లుగా ఉంటున్నాయి. వెంకట్ నూజెళ్లకు వచ్చేశాక ఒక 25 రోజుల పాటు ఏ గొడవలు లేకుండా సాఫీగా జరిగిపోయింది. ఇక ఎప్పుడు అలాగే సాఫీగా ఉంటే వెంకట్ను విప్లవ నాయకుడని ఎలా అనగలం? ఒకరోజు సడన్గా పోలీసులు వచ్చి పడ్డారు. కడిగిన గొడ్లను తొలుస్తున్నాడు గురవడు. చెరువులోంచి పైకి వచ్చి గట్టు మీద నడుస్తున్న గురవడు అల్లంత దూరంలో ఉన్న కోమటి కొట్టులో బీడీలు కొంటూ వెంకట్రత్నం ఇంటిని గూర్చి వాకబు చేస్తున్న పోలీసుల్ని చూశాడు. అంతే, ఒకే పరుగు తీశాడు. రొప్పుతూ రోజుతూ వచ్చిన గురవణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు వెంకట్. అతను ముందర వరండాలో స్వప్నతో ఆటలాడుతున్నాడు. చిన్నబాబు, చిన్నబాబు, పోలీసోళ్ళు వస్తున్నారు బాబు. ఆయాసంతో మాటలు కూడా సరిగ్గా రావటం లేదు. ఇదిగో స్వప్నం లోపలికి తీసుకురా. మీట నొక్కినట్లుగా లేచి లోపలికెళ్ళాడు వెంకట్. మరో 10 నిమిషాల్లో పోలీసులు ఇంటి ముందరకు వచ్చేశారు. సత్యవ్ తమ వెనక వరండాలో స్వప్నను కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పించుకుంటున్నది. గిరిజ పాపకు పౌడర్ వేస్తున్నది. దమయంతి బియ్యం ఏరుతున్నది. రేణుకను కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని నీళ్లు పోస్తున్నది తార. తార చేతిలో నీళ్లు పోస్తున్నది అవ్వ. గురవడు పాలు తీస్తున్నాడు. రంగడు దొడ్డి అంతా ఊడుస్తున్నాడు. ఇల్లు అంతా తుఫానుకు ముందర వాతావరణంలాగా ఉంది. లోపలికి వచ్చారు పోలీసులు. వెంకట్రత్నం ఎక్కడా అని మనిషి మనిషిని అడిగాడు. ఎవరికి వాళ్ళు తాపీగా తమకు తెలియదని చెబుతుంటే పోలీసులు అసహనంతో చిందులు వేశారు. ఇల్లంతా వెతికారు. మాకు దొరకకుండా ఎంతకాలం దాక్కుంటారో చూస్తాం అంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకు ఇహ వెళ్ళిపోయారులే అని ఖచ్చితంగా అనుకుంటున్న సమయంలో వెంకటేశ్వరరావు కంగారుగా లోపలికి వచ్చాడు. సత్యవతిని చూస్తూనే హడావుడిగా అడిగాడు, అత్తయ్య, వెంకటి ఏడి? ఎందుకురా నవ్వుతూ అడిగింది. నేను వస్తుంటే పోలీసులు ఎదురొచ్చారు. ఒకవేళ వీడి కోసమే అయి ఉంటుందని వెంకటేశ్వరరావు మాట పూర్తి కాకుండానే నవ్వుతూ చేయిజాపి తార చేతి మీద నీళ్లు పోస్తున్న అవ్వను చూపిస్తూ, అదిగో మీ వెంకట్ అంది దమయంతి. తల మీద కప్పుకున్న తెల్లచీర ముసుగును తొలగించుకుని నవ్వుతూ లేచి వస్తున్న వెంకట్ను చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు వెంకటేశ్వరరావు. ఇలాంటి సంఘటనలు రాను రాను చాలా మామూలుగా అయిపోయాయి. మొదట్లో 20 రోజులకు 15 రోజులకు వస్తున్న పోలీసులు ఇప్పుడు వారం వారం అన్నట్లుగా వస్తున్నారు. ఒకసారి వచ్చినప్పుడు అంట్లు తోముతున్న గురవణ్ణి లేపి ఆదరాబాద్రా చీర చుట్టుకుని కూర్చున్నాడు. మరోసారి గొడ్ల చావిడిలో పిడకల అటకపైన ఎక్కి దాక్కున్నాడు. అది జరిగిన 3 రోజులకే మళ్ళీ వచ్చారు పోలీసులు. ఈసారి ఉదయం 8 గంటలు కూడా కాలేదు, అప్పుడే వచ్చేశారు. ఆ సమయానికి వెంకట్రత్నం చెంబు తీసుకుని కాలువ గట్టు వైపుకు వెళ్ళాడు. సాధారణంగా ఉదయం పూట అట్లా వెళ్ళిన వెంకట్ గడ్డి కోసంగా వెళ్లే గురవడికి చెంబు ఇచ్చేసి స్నేహితులతో కబుర్లు చెబుతూ 8 గంటలైతే గాని ఇంటికి రాడు. ఆ రోజు కూడా చెంబుని గడ్డువాము దగ్గర పడేసి చెరువుగట్టుపైన స్నేహితులతో కబుర్లు చెబుతూ వేపపుల్లతో పళ్ళు తోముతున్నాడు వెంకట్.
ఆదరాబాదరా వచ్చాడు గురవడు. బాబు, పోలీసోళ్ళు వచ్చినారయ్యా, తెల్ల బట్టల్లో వచ్చారు. ఇల్లంతా యాగీసేసేస్తున్నారు దొర. పెద్ద దొర ఇంటికాడే ఉన్నారు. తవరు ఏడకైనా పారుపోండి. పరిగెత్తినట్లే వెళ్ళి కాసంత ఎండుగడ్డి మోపు నెత్తిన పెట్టుకుని చెంబు తీసుకుని ఇంటివైపు చకచక అడుగులేశాడు గురవడు. వెంకట్రత్నం చెరువు దగ్గరే ఉన్న వెంగిళరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పోలీసులు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినా వెంకట్రామయ్య గారు ఎప్పుడూ ఇంట్లో లేరు. వాళ్ళు ఇల్లంతా ఇష్టం వచ్చినట్టు వెతుకుతూ సామాన్లు తన్నేస్తూ తిరుగుతుంటే అంతటి పెద్ద మనిషి కూడా భయం భయంగా చూస్తూ కూర్చున్నారు. బీరువాళ్ళ నుండి బట్టలన్నీ తీసి ఇల్లంతా చిమ్మేశారు. అటక మీదెక్కి ఇత్తడి సామాన్లన్నీ క్రిందకు విసిరేశారు. మంచాల మీద దుప్పట్లు లాగేసి పరుపులు తీసి కింద పడేశారు. గొడ్ల చావిడిలో అటక మీదకెక్కి జనప కట్టలన్నీ లాగి క్రిందికి గీరువాటేశారు. రేణుక ఆడుకుంటున్న పొట్లాల వంక చూస్తూ ఇవేమిటి అన్నారు. మీ బొంద అనుకున్న తార బదులు పలకలేదు. వాళ్ళు చెబుతారా అంటూనే ఒకడు వంగి పొట్లం తీసి చూశాడు. సిగరెట్ నూసి అన్నాడు నవ్వుతూ. ఇంకేమో రాసి ఉంది చూడు. అదిరిపడింది తార. గబుక్కున అవన్నీ జాగ్రత్తగా దాయి అన్న వెంకట మాటలు గుర్తుకొచ్చాయి. అందులో వ్రాసి ఉన్నదేమిటో వాళ్ళకు అర్థం కాలేదు. మార్చి మార్చి చూశారు. తిప్పి తిప్పి చదివారు. అర్థం కాక అవతలి పడేశారు. ఇల్లంతా నానా రభసా చేసి మాకందకుండా ఎంతకాలం తిరగలడో చూస్తారా అంటూ కోపంగా కేకలేస్తూ వెళ్ళిపోయారు. ఇది జరిగాక ఇంటిల్లిపాది చాలా భయపడ్డారు. ఇంతవరకు వాళ్ళు రావటము వెంకట్ ఆకతాయితనంగా చీరలు కట్టుకుని అటకలపైన ఎక్కి గడ్డివాములో దాక్కుని తప్పించుకుంటుంటే అదొక సరదాగాను తమాషాగాను ఉంటుంది. కానీ ఈసారి వాళ్ళు అంత తీవ్రంగా వెతుకుతుంటే చిన్నపిల్ల స్వప్న కూడా భయపడిపోయింది. ఆ రాత్రి ఎన్నడూ లేంది వెంకట్రామయ్య గారు కొడుకుని చాలా తీవ్రంగా కేకలేశారు. తండ్రి ఎంతగా తిడుతున్నా వెంకట్ నోరు విప్పలేదు. తల వంచి అన్నింటినీ ఓపిగ్గా విన్నాడే తప్ప ఒక్క మాట కూడా బదులు పలకలేదు. తార దాచి ఉంచిన చీటీలన్నీ తీసుకుని జేబులో వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. స్వప్నకు అన్నం తినిపిస్తున్న తార వద్దకు పరిగెత్తుకొచ్చింది దమయంతి. వదినా వదినా, ఇదిగో ఇది చూడు. చేతిలోని పేపర్ అందించింది. ఎడం చేత్తో పేపర్ అందుకుని ఏమిటమ్మా, ఏమిటంత ముఖ్యమైన? ఆ పైన తార నోట్లోంచి మాటలు బయటికి రాలేదు. వానపాముల వాస్తవ్యుడైన చలపతిరావు అనే విప్లవకారుణ్ణి కాల్చి చంపేసిన సంఘటనను వివరిస్తూ అతని ఫోటో కూడా ప్రచురించారు. అతడి బొమ్మ చూస్తుంటే ఒళ్ళంతా గగురు పొడిచింది తారకు. ఎంత చిన్న వయసు! అబ్బా, ఏ తల్లి కన్న బిడ్డడో! కళ్ళల్లోకి గిర్రున నీళ్లు తిరిగాయి. పాపం, మీసాలు కూడా సరిగ్గా రాలేదు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆశయాలో! ఆవేశంతో అభిమన్యుల్లా బలైపోయిన అతన్ని చూస్తుంటే తారకు ఉండి ఉండి దుఃఖం ముంచుకు వస్తున్నది. స్వప్నకు ఎలాగో అన్నం తినిపించడం పూర్తి చేసింది. చేయి కడుక్కున్నాక మళ్ళీ పేపర్ అందుకొని చూసింది. పేపరు నిండా అవే వార్తలు. ఒక నోట 7గురిని అరెస్టు చేసినట్లు, మరో చోట 2 కాల్చేసినట్లు, ఇంకో చోట మరికొంతమందిని పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు. అబ్బా, అసలు ఈ జీవితాలకు శాంతి అనేది ఉంటుందా? ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకను ఆందోళనే. ఆ రోజు 1950 జనవరి 1. గిరిజ కూతురుకు పాలు పట్టి నిద్రపుచ్చింది. మంచం మీద నుంచి లేచి వచ్చి అన్నం పెట్టుకుంది. దమయంతి అప్పటికే భోజనం చేస్తున్నది. సత్యవతమ్మ వెంకట్రామయ్య గారికి చారు పోస్తున్నది. రేణుక నిద్రపోయింది. స్వప్నను పడుకోబెట్టి దుప్పటి కప్పుతోంది తార. సంక్రాంతి దగ్గరకు వస్తున్నదని ఆ రోజు ఇల్లంతా సున్నం కొట్టించారు. ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, సామాన్లన్నీ సర్దుకోవటంతో అందరూ అలసిపోయి ఉన్నారు. పైగా చలికాలం. పెందలకాడ కాస్త వేడివేడి అన్నం తినేసి దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తున్నది. ఇంకా వెంకట్రత్నం భోజనానికి రాలేదు. మీరు కూడా భోంచేసేయండి అత్తయ్య, ఆయన వస్తే నేను వడ్డించుతాను అన్నది తార. అందరి భోజనాలు పూర్తవుతుండగా వెంకట్రత్నం వచ్చాడు. ఆనాడు పోలీసుల హడావుడి అయ్యాక తండ్రితో చీవాట్లు తిన్న వెంకట్ మళ్ళీ తండ్రికి ఎదురుపడలేదు. ఆ తర్వాత తండ్రిని చూడటం ఇవాళే. తల వంచుకుని గది లోపలికి వెళ్ళాడు. తార, చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టేసేయి, గబగబా స్నానం చేసి వచ్చేస్తాను. అలాగే, త్వరగా రండి. తార వంటగదిలోకి వెళ్ళి అన్నీ సిద్ధం చేస్తున్నది. అతడు అన్నట్లుగానే తొందరగా స్నానం చేసి లుంగి చుట్టుకుని భోజనానికి వచ్చాడు. సరిగ్గా తుడుచుకోలేదు కాబోలు. ఏ ఆచ్ఛాదన లేని అతని తెల్లని ఒంటిపై నీటి బొట్లు తమాషాగా మెరుస్తున్నాయి.
దూరంగా వరండాలో పడకుర్చీలో కూర్చుని కొడుకు వంకే చూస్తున్నారు వెంకట్రామయ్య గారు. 4 ముద్దలైనా తిన్నాడో లేదో బయట అలవాటైన బూట్ల చప్పుడు వినిపించింది. ఎలా ఎక్కడికి తప్పుకోవాలో తెలియని వెంకట్ గబుక్కున గోడ మీదకెక్కి ప్రక్క ఇంట్లోకి దూకేశాడు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేరు అంటారు. పోలీసుల రాక కూడా ఎవరూ చెప్పలేనిదే అనిపిస్తున్నది. అంతా ఎవరికి వారు బొమ్మల్లా బిగిదిసికిపోయారు. ఆ 8 గంటల రాత్రి సమయంలో సుమారు 6-7 మంది పోలీసులు ఇంట్లో జొరబడి నానా బీభత్సం చేస్తున్నారు. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బీరువాలన్నీ ఖాళీ చేసి క్రిందకు తోసేశారు. 2 క్రొత్త పరుపులు చుట్టి కాస్త ఎత్తుగా తాళ్లు కట్టి వేళ్లాడేశారు. ఆ తాళ్లు తెగ్గొట్టి పరుపుల్ని క్రింద పడేశారు. వాళ్ళని చూస్తుంటే చక్కని వనంలో దూరిన కోతిముఖ ప్రవర్తనలాగా ఉంది. ఇంకా తృప్తి తీరలేదు కాబోలు. మంచం పైన పడుకుని నిద్రపోతున్న స్వప్నను తుపాకీతో పొడిచి లేపారు. నిద్ర కళ్ళతో భయంగా చూస్తున్న స్వప్న ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది. గబుక్కున దగ్గరకు తీసుకుని గుండెల్లో దాచుకుంది తార. గదిలో అల్మారా అద్దాలు పగలగొట్టి వెండి సామానంతా క్రిందకు దొర్లించేశారు. మధ్యలో 2-3 సార్లు రాగాలు తీయబోయిన సత్యవతమ్మను కాల్చేస్తామని గురి చూపించారు. వెంకట్రత్నం కనిపించలేదు. వాళ్ళ కక్ష తీరలేదు. విరగ్గొట్టడానికి పగలగొట్టడానికి ఇంకేమీ కనిపించలేదు. అందుకని మంచం మధ్యలో అమాయకంగా హాయిగా నిద్రపోతున్న గిరిజ కూతురు పద్మజను ఎత్తి దూరంగా గిరాటేశారు. కెవ్వు మంది తార, భోరు మంది గిరిజ. క్రింద పడిపోయిన చిన్ని ప్రాణం నలిగిపోయి గాలిలో కలిసిపోయిందనే అనుకున్నారు. వెంకట్రామయ్య గారితో సహా అందరూ గట్టిగా కళ్ళు మూసేసుకున్నారు. సత్యవతి గట్టిగా ఏడ్చేస్తున్నది. కానీ ఆ వార్త ఏదో తెలిసి కేవలం ఆ పసికున్నను రక్షించేందుకే వచ్చినట్లుగా వచ్చి 2 చేతులతోనూ పట్టుకున్నాడు వెంకటేశ్వరరావు. పరిగెత్తికెళ్ళి అందుకున్నది గిరిజ. అందరి గుండెలు పనిచేయటం ఆరంభించకముందే వికృతంగా నవ్వుతూ చేసిన మరో రాక్షసకాండ రేణుకునెత్తి మరో మూలకు విసిరేశారు. కేవలం అది రేణుక అదృష్టమే అనుకోవాలి. ఎవరూ లేని ఆ వైపున అంతకుముందు తాళ్లు తెంపి క్రింద పడేసిన పరుపులున్నాయి. వాటి మీద పడింది రేణుక. దబ్బున పడటంతో కెవ్వున కేకవేసి గుక్క తిప్పుకోలేనంతగా ఏడుస్తున్నది రేణుక. ఒకవైపున స్వప్న, మరోవైపున పద్మజ, మరోవైపున రేణుక. ఆ చిన్నారి పాపలు అలా ఏడుస్తుంటే ఆ మృగాలు, పోలీసులు వికటంగా నవ్వుతూ ఆనందిస్తున్నారు. అది చూస్తుంటే వెంకటేశ్వరరావు వేడి రక్తం ఆగలేదు. అసలు మీరు మనుషులేనా? వెంకట్రత్నాన్ని పట్టుకోవటం మీకు చేతకాక ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేస్తున్నారా? చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని చంపమందా మీ ప్రభుత్వం అంటూనే వాకిలి ప్రక్కనే ఉన్న వెంకట్రామయ్య గారి పొడవాటి కర్రను అందుకొని టపీమని వాళ్ళ మోకాళ్ళ మీద కొట్టేశాడు. ఇంకేముంది, కళ్ళు తాగిన కోతుల్లాగా అయిపోయారు. వెంకటేశ్వరరావుని పట్టుకోబోయారు. ఎలాగూ ఎదురు తిరిగాను కదా అనుకున్నాడో ఏమో వెంకటేశ్వరరావు. అంత తేలిగ్గా వాళ్లకు అందలేదు. చాలాసేపు వాళ్లతో కలియబడి ఇష్టం వచ్చినట్టు కాళ్లతో ఎడాపెడా తన్నేశాడు. ఒకడికైతే తగలరాని చోట తగిలేసరికి అబ్బా అంటూ గింగిర్లు తిరిగి క్రింద పడిపోయాడు. దానితో పోలీసులు ఇంకా రెచ్చిపోయారు. క్రింద పడిన వాడిని స్థానవే చూస్తున్న వెంకటేశ్వరరావుని రెప్పపాటిలో గబుక్కును పట్టుకుని చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. దొడ్లోకి లాక్కు వెళ్లి కొబ్బరి చెట్టుకు కట్టేసి ఉత్త డ్రాయరు తప్ప మిగిలిన బట్టలన్నీ లాగేశారు. లాఠీ కర్రలతో, కాళ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. వెంకట్రామయ్య గారు అడ్డు వెళ్లబోతే యువతలకు లాగేశారు. మరోసారి అడ్డం వెళ్లిన తారను అంత దూరానికి తోసేశారు. నూతిగట్టు కొట్టుకుని నుదురు చిట్లింది తారకు. జరుగుతున్న రాక్షసకాండ చూచేందుకు అంత రాత్రిపూట కూడా ఊరంతా వెంకట్రామయ్య గారి లోగిలిలోనే ఉన్నది. ఎందుకో ఆ పోలీసు వాళ్ళని చూస్తే అందరూ భయపడతారు. ఊరంతా ఏకమైతే కోన్సీస్ ఆ 7 పోలీసులు ఒక లెక్క. కానీ ఒక్కరూ నోరు తెరవటం లేదు. ఆగండి, ఆడపులిలా గర్జించింది తార. కర్రలెత్తిన పోలీసులు అలాగే తలలు తిప్పి తార వంక చూశారు. ఇంకా తీరలేదా మీ రక్తదాహం? ఏం మమ్మల్ని వదిలేశారే, కాల్చేయండి. ఛీ, మీరు మనుషులేనా? మీకు భార్య పిల్లలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీలో మానవత్వమే లేదా? ఆ పశువులకు మీకు తేడా ఏముందిరా రాక్షసుల్లారా? ఛీ, గొడ్డును బాదినట్లు బాదటానికి మీకు చేతులెట్లా వస్తున్నాయి? మీది ఒక జన్మేనా? మీరు చేస్తున్న ఈ పాపకృత్యాలన్నింటికి ఏదో ఒకనాటికి భయంకరమైన ఫలితాన్ని మీ కుటుంబం అంతా అనుభవిస్తారు చూడండి. మమ్మల్ని ఇంతగా ఏడిపిస్తున్న పాపం మిమ్మల్ని ఊరికే వదలదు.
మా ఉసురు మీకు తగలక మానదు. వెంకటేశ్వరరావు నిస్త్రాణంగా తలవాల్చేశాడు. క్రింద పడిన పోలీసు వాడిని మోసుకుంటూ పున్నమిచంద్రుని వెన్నెట్లో అపర ఖాళీలో హుంకరిస్తున్న తారను నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయారు పోలీసులు. నుదుట దెబ్బ తగలటం మూలంగా ముఖమంతా రుధిరంతో తడిసిపోయింది. ఆవేశంతో ఆదిశక్తిలా అరిచిన తారను ఆ ఊరి ప్రజలు అప్పుడే మొదటిసారిగా చూస్తున్నారు. సాధారణంగా పెద్దిళ్లలోని కోడళ్ళు బయటికి రారు. అందువల్ల తారను గూర్చి వినటమే గాని ఆమెనెప్పుడు ఎవరూ చూడలేదు. వెంకట్రామయ్య గారు చటుక్కున ముందుకు వెళ్ళి వెంకటేశ్వరరావును పట్టుకున్నారు. ఊరి వాళ్ళు ముందరకు వచ్చి కట్లు విప్పారు. డాక్టర్ కోసం పరుగు తీశారు. అలాగే భుజాల మీద ఇంట్లోకి తీసుకొచ్చారు. పడుకోబెట్టడానికి కూడా స్థలం లేదు. ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉన్నది. దమయంతి క్రింద పడి ఉన్న పరుపుపై గబుక్కున దుప్పటి పరిచింది. దానిమీదే పడుకోబెట్టారు. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటిని ఒక ప్రదర్శనశాలను చూసినట్లుగా విరిగిపోయిన వాటికో కథ, పగిలిన వాటికో కథ, తలక్రిందులుగా పడ్డ వాటికో కథ చొప్పున చెప్పుకుంటూ చూస్తున్నారు. సానుభూతి చూపులతో, వ్యర్థమైన పలుకులతో ఎక్కడి వాళ్ళక్కడ తప్పుకున్నారు. ఈ విషాద సంఘటన మర్చిపోలేని ఒక పీడకల. ఆ రోజు తప్పించుకుని పారిపోయిన వెంకటరత్నం వారం రోజులైనా ఇంటికి రాలేదు. వెంకటేశ్వరరావు కొంచెం కోలుకొని ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ వెంకటరత్నం జాడ తెలియక ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతోనూ ఇంటిలిపాది రోజులు యుగాల్లా గడుపుతున్నారు. మృత్యుదేవత సపరివారంగా ఇంటి ముందు తిష్టవేసి కూర్చున్నట్లుగా ఉంది. పిల్లల మనసుల్లో అర్థం కాని భయం, చెప్పుకోవడానికి చేతకాని వయసు. పద్మజ, రేణుక ఇద్దరూ కూడా ఉండి ఉండి నిద్రలోనే వెక్కి వెక్కి ఏడుస్తుండేవారు. స్వప్న అయితే ఏ మధ్యరాత్రిలోనో కెవ్వున కేక వేసి లేచి కూర్చునేది. వెంకటేశ్వరరావుని కట్టి కొట్టడము, రక్తసిక్తమైన ముఖంతో తిరిగిన తారను చూసిన స్వప్న మనసు చాలా కంగుతిన్నది. ఆ లేత మనసులో అవి బాగా ముద్ర వేసుకున్నాయి. పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు. కళ్ళకు నిద్ర వచ్చేది కాదు. ఒకవేళ ఏ అర్ధరాత్రి పూటో మాగన్నుగా అలా కొనుక్కు పడితే భయంకరమైన పీడకలలు. రోజులు అతి దారుణంగా గడుస్తున్నాయి. 10 రోజుల తర్వాత వెంకటరత్నం ఒక ఉత్తరం రాసి మనిషికిచ్చి పంపాడు. అందులో తన ఎక్కడ ఉన్నది తెలపకుండా క్షేమంగానే ఉన్నట్లు మాత్రం రాశాడు. చాలా దూరంలో ఉన్నట్లు, ఇంక ఇప్పట్లో ఇంటివైపుకు రానని వ్రాశాడు. ఆ రోజు ఇంట్లో జరిగిన బీభత్సం తెలిసిందని, అందువల్లే ఇంటికి దూరంగా వెళ్ళిపోయానని కూడా వ్రాశాడు. అంతేకాకుండా తండ్రిని క్షమాపణ కోరుతూ, ఇంత జరిగాక నా ఈ ఆశయాలను వదిలి ఒక జీవోత్సవంలా బ్రతకలేను. చావో గెలుపో ఏదో ఒకటి తేలే వరకు ఈ పార్టీలోంచి బయటకు రాలేను. నా ఈ నిర్ణయం మిమ్మల్ని బాధ పెడుతుందని నాకు తెలుసు. మిమ్మల్ని సంతోషపరచలేని నన్ను మర్చిపోండి. మీకు ఒక కొడుకు ఉన్నాడనే సంగతే మర్చిపోండి. నాలాంటి వ్యక్తి పెళ్ళి, పిల్లలు అనే బంధాలతో ముడిపెట్టుకోకూడదు. కానీ కొన్ని బలహీనమైన పరిస్థితుల్లో వాటికి లొంగిపోయాను. నా పొరపాటుకు శిక్ష నా పిల్లలు అనుభవించకుండా వాళ్ళను కాపాడే బాధ్యత మీదేనంటూ రాశాడు. ఆ ఉత్తరం చదివాక సత్యవతమ్మ భోరున ఏడ్చేసింది. పెద్ద పెద్ద రాగాలు పెట్టేసింది. వెంకట్రామయ్య గారు కూడా పంచెతో ముఖాన్ని కప్పేసుకున్నారు. తార చాలా కృంగిపోయింది. అయినా తమాయించుకుని వెంటనే ఒక కాగితం మీద, మీకు లేని భవిష్యత్తు నాకు గాని పిల్లలకు గాని వద్దు. మీతో పాటే మేము. దయచేసి మమ్మల్ని మీ దగ్గరకు తీసుకువెళ్ళండి అంటూ 4 ముక్కలు గబగబా వ్రాసి అతనికే ఇచ్చి పంపించింది. వెంకటరత్నం రాసి పంపిన ఉత్తరం వెంకట్రామయ్య గారిలో చాలా అలజడిని రేపింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ గడిపేవారు. 4-5 రోజులు కొడుకు ఏమైపోయాడో అని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుండేది సత్యవతి. కొడుకు బిడ్డల్ని చూస్తూ ఊరే కన్నీళ్లను తుడుచుకుంటుండేది. ఆ ఇంట్లో ఆకలి అనేదే లేకుండా పోయింది. అలాంటి గంభీర వాతావరణం ఇంకా అలుముకొని ఉండగానే మరోసారి పోలీసులు దాడి జరిపారు. వెంకటరత్నం లేడు, అసలు ఎక్కడున్నాడో కూడా మాకు తెలియదు అంటూ ఎన్ని విధాలుగా చెప్పినా బెల్లంకుండ ఉండగా చీమలు రావు అని చెబితే నమ్మడానికి మేము తెలివి తక్కువ వాళ్ళమా అన్నారు నిర్లక్ష్యంగా. తారను చూసి హేళనగా నవ్వుతూ, చిలకలాంటి పెళ్ళాన్ని వదిలేసి ఎంతకాలం ఉండగలడో మేము చూస్తాం అన్నారు. చీచి, వాళ్ళ చూపులు, వాళ్ళ నవ్వులు, హేళనలు అసహ్యంగా, కంపరంగా ఉన్నది. భరించ సఖ్యం కాకుండా ఉన్నది. వాటిని ఎలా ఎదిరించాలో అర్థం కావటం లేదు. ఆ పరిస్థితుల్లోంచి తప్పించుకోవటం అనేది చాలా అసాధ్యమైన పనిగా అనిపించింది తారకు. కానీ గిరిజకు అలా అనిపించడం లేదు.
వదిన ఇంట్లో ఉండబట్టే ఈ గొడవంతా జరుగుతున్నది అని ఆమె అభిప్రాయం. వదిన కూడా వెళ్ళిపోతే పోలీసులు ఇంక రారు, వాళ్ళ వల్ల తమకేమీ ఇబ్బంది ఉండదు అని ఆమె ఖచ్చితమైన నమ్మకం. ఆ విషయం సత్యవతితో అన్నప్పుడు ఆమె అంత త్వరగా గిరిజను సమర్థించలేకపోయింది. సాధించే స్వభావం, గొణుగుడు బుద్ధి ఉన్నా కూడా సత్యవతి మనసు మంచిది, మార్దవం కలిగిన స్త్రీ. అన్నింటికీ మించి మాతృమూర్తి. చూస్తూ చూస్తూ పసికూనల్ని తీసుకుని ఇల్లు విడిచి వెళ్ళిపోమ్మని ఇంటి కోడల్ని తరిమేసేందుకు ఆమె అంతరాత్మ ఒప్పుకోలేదు. అలాగని నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకోవడానికి ధైర్యం లేదు. పెళ్ళిడికొచ్చిన పిల్ల దమయంతి, దాని భవిష్యత్తు ఏంగానో. పైగా దినదిన గండంగా ఎన్నాళ్ళు. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడాలి. సరిగ్గా అప్పుడే వెంకటరత్నం మనిషితో ఉత్తరం పంపించాడు. అందులో తారను అలాంటి మొండి పంతాలు పట్టవద్దని, తమ ప్రేమ ఫలాలు స్వప్నను రేణుకను చూసైనా మనసు మార్చుకోమని వ్రాశాడు. నూజెల్లలో మళ్ళీ జరిగిన పోలీసుల దురాఘాతం తనకు తెలిసిందని వ్రాస్తూ, ఇలాంటి పరిస్థితుల్లో నీవు అక్కడే ఉండటం కూడా అంత మంచిది కాదు కాబట్టి నీవు మీ నాన్నగారింటికి వెళ్తే బాగుంటుంది అని సూచించాడు. వెళ్ళడానికి ఇష్టపడే పక్షంలో ఈ ఉత్తరం తెచ్చిచ్చిన అతను నిన్ను పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి గుడివాడలో దించుతాడు. ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దు, పిల్లలు జాగ్రత్త అంటూ ఏవేవో ధైర్యవచనాలు వ్రాశాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.